అప్లికేషన్ ఉందా? పెన్ ఏమైంది? థ్యాంక్ యూ. నీ పేరేంటి మేడం? లపాకి. లపాకి. ఏ తిని పెంచవే ఈ బాడీని? రోజీ బావా వదులు. ఓ Are you okay? అమ్మా చున్ని జాగ్రత్త. రే బయటికి రా. రా. ఏంట్రా ఇది? ఏమైందమ్మా? ఏంటిది? చిరలేదు కదమ్మా. ఓహో ఏంటి రివర్స్ లో మాట్లాడుతున్నా? నేను అసలు చున్నీ అంటే ఏంటో తెలుసా నీకు? చీరకి పైట లాంటిది. ఈ పవిత్రమైన భారతదేశంలో ఒక ఆడది చిరిగిన పైటతో తిరగడం అంటే ఎంత అపవిత్రం, ఎంత అప్రదిష్టం. అసలే హైదరాబాద్. జరగకూడదు ఏదన్నా జరిగితే ఎవరిది బాధ్యత? నువ్వెంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు నేను నీ మీద కేసు పెట్టొచ్చు తెలుసా? అయ్యో కానీ పెట్టను. ఎందుకో తెలుసా? నిన్ను జైల్లో పెట్టిస్తే నీ పెళ్ళాం బిడ్డలు అనాథలైపోతారు. అమ్మా ఆ పాప నాకెందుకు చెప్పు? అయినా నేను అందరిలాంటి దాన్ని కాదు. శుభమా అంటూ జాయినింగ్ కి బయలుదేరుతుంటే ఏంటి అపశకునం? ఇప్పుడు లేట్ అయిపోయానని వాళ్ళు నన్ను జాయిన్ చేసుకోకపోతే నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ ని మిస్ అయిపోయిన ఈ దేశం ఎంత నష్టపోతుంది? దోపిడీలు, దొంగతనాలు, లూటీలు, మానభంగాలు. ఒక్కసారి ఆలోచించవా? హూస్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ దిస్? మీ. అర్జెంట్ గా ఈ మేకు పీకేసి గెట్ అవుట్ ఫ్రమ్ మై పోలీస్ అకాడమీ. గెట్ అవుట్, గెట్ అవుట్. రోజు రోజుకి సమాజం ఎంత దిగజారుతుంది అనుకోలేదు. మై గాడ్, దిస్ ఇస్ టూ మచ్. అబ్బో, ఎవరు సార్ ఇవిడ? ఏమో భయ్యా, నేను కొత్తనే. ఎప్పుడు ఈ సమాజాన్ని బాగు చేస్తానో ఏంటో. చూడరా అమ్మాయి ఎంత సాంప్రదాయంగా ఉందో. ఇలాంటి వాళ్ళు మన అకాడమీలో. నమస్కారం మావయ్య. మావయ్య. మిమ్మల్ని మావయ్య అని పిలవచ్చా? పిలువమ్మా, దాందేముంది. థ్యాంక్ యూ మావయ్య. జాయిన్ అవడానికి వచ్చావా? అలా చూస్తావేంట్రా, అమ్మాయికి అప్లికేషన్ ఫామ్ ఇవ్వు. ఇదిగో ఏంటిది? అప్లికేషన్ ఫామ్. నాకెందుకు ఇస్తున్నారు? మరి ఉద్యోగం కావాలంటే అప్లికేషన్ ఫామ్ నింపాలి కదమ్మా. ఓహో, అలాగని ఈ న్యూస్ పేపర్లో రాసలేదు కదా మావయ్య? పొరపాటు నా పేపర్ వాళ్ళు రాయడం మర్చిపోయి ఉంటారమ్మా. ఓహో, అకాడమీలో జాయిన్ అవ్వాలంటే నిజాయితీ ఒక్కటి ఉంటే చాలు అని పేపర్లో రాసినప్పుడు నేనెందుకు అప్లికేషన్ ఫిలప్ చేయాలి మావయ్య గారు? అన్ని పేపర్లు రాయరు కదమ్మా, కొన్ని నోటితో చెప్తారు. కనీసం ఆ ముక్కైనా పేపర్లో రాయాలి కదా మావయ్య గారు? ఇప్పుడు నువ్వు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తావా లేదా? ఓహో, ఈ రూట్ లో వచ్చావా మావయ్య? ఏంటి దబ్బాయిస్తూ మాట్లాడుతున్నావు? అసలు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను. तेरा नाम क्या है बसंती? Shake mama mama shake up. Shake mama mama shake up. Shake mama mama shake up. Shake mama shake up. Shake up.
బుల్లోడా मेरा नाम बसंती नहीं है, कृष्णा, कृष्णवेणी। मेरा नाम राधा, राधा कृष्ण। సార్ ఉన్న పోస్టులు 40, వచ్చింది 400 మంది. ఎవరెవరిని సెలెక్ట్ చేయమంటారు సార్? వాళ్ళలో మోస్ట్ వర్స్ట్ క్యాండిడేట్లో 40 మందిని సెలెక్ట్ చేయి. వరస్ట్ క్యాండిడేట్లా? Yes. ఎవరెవరు సార్? లంచాల బండోడు, గన్ కోసం ట్రైనింగ్ వచ్చిన ఆ పొడుగోడు, మగ ప్రాస్టిట్యూట్, ఆ ముసలి రౌడీ, నల్ల. ఏయ్, మా అన్నయ్యని మాత్రం మర్చిపోకే. మీ అన్నగారు ట్రైనింగ్ వచ్చారా సార్? ఆడేరా. హలో తమ్ముడు ఇలా రా అని ప్రేమగా పిలిచాడే వాడు. ఈ టైప్ ఆఫ్ సెలక్షన్ ఏంటండి? రాజకీయ, పోలీస్ రాజకీయ. ఏయ్, చెప్తే అర్థం కాదా? స్టాండ్ ఇన్ లైన్. కొత్త డైరెక్టర్ గారు వచ్చేసారు. లేడీ ఆఫీసర్ అయితే సెల్యూట్ కొట్టరా? సారీ మేడం. రండి మేడం, రండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ మేడం. అలా కూడా ఉంటుందా? సారీ. మై నేమ్ ఇస్ త్రివేణి నాయక్. జనరల్ గా ఈ అకాడమీకి డెడికేటెడ్ అండ్ సిన్సియర్ సిటిజన్స్, పోలీస్ ఆఫీసర్స్ అవుదామని వస్తారు. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ అకాడమీ నిజాయితీ అన్న ఒకే ఒక క్వాలిఫికేషన్ తో మీరు ఇక్కడికి ఎంటర్ అయ్యారు. వచ్చే 3 నెలల్లో ఆ ట్రైనింగ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ అండ్ విగరస్. మేమిచ్చే ట్రైనింగ్ తట్టుకోగలిగితే మీరు ఇక్కడ ఉంటారు. అదర్వైజ్ you'll be kicked out of this academy. Understood? All the best. Come on, cadets, come on. Come on, fast. ఏమైందా మీకు? ఎందుకు పడిపోతున్నారు? వాట్ హ్యాపెన్ మ్యాన్? ఏంటి ఏమైంది? కొంచెం మంచి బ్యాచ్ తెచ్చుకోవచ్చు కదా. చి 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 చి. Come on, cadets. Move. Come on, come on, next. Fast. అరే తమ్ముడు, 50 చపాతీలు, 10 తందూరి చికెన్లు, 20 దాల్ ఫ్రైలు, 100 కోడిగుడ్లు తొందరగా పట్టారా? ఇక్కడ అడిగింది పెట్టరు, పెట్టిందే తినాలి బ్రదర్. రే కనీసం బీరాన్ని ఎవరా? ఇక్కడ బీరుండదు, నీరుంటుంది. ఎంత కావాలంటే అంత తాగండి బ్రదర్. బ్రదరు, ఈ అకాడమీలో మంచి కమీడియన్ కూడా ఉన్నాడే. పదండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. హలో ఇలారా. సరిపోద్దులేండి, వెళ్ళు. నీకు ఏం సరిపోతాయి? థ్యాంక్ యూ సార్. లాగు. రోజీ, ఏంటిది? బీర్. బీరా? నువ్వెక్కడికి రా? చూస్తారేందే మీరు కానివ్వండి.
సిగ్గు లేకుండా తాగుతోంది. రోజీ బాబాయ్కో బీర్ ఇవ్వు. ఏంటి సార్ ఇది? బియర్ బాబాయ్. ఓ బీర్. నో సార్, తాగటం మానేశాను. పర్లేదు బాబాయ్, తాగండి. వద్దండి, నాకు వీక్నెస్ ఉంది గురువు గారు. ఏంటా వీక్నెస్? తాగితే ఎవడకుండా కొట్టేస్తాను. కొట్టడానికి ఎవరైనా సెట్ చేస్తే తాగుతారా? మొహమ్మద్ చేది ఇదేదో బాగానే ఉంది, సెట్ చేసి చూద్దాం. బాబాయ్ ఇతను ఓకేనా? అబ్బాయి అదేంటి 6 feet ఉన్నాడు, అండ్ పంపించండి అర్జెంటుగా. ఈడు ఓకే. ఓకే ఈడు కదలలేంట్రా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వేంట్రా రేయ్ సరిగ్గా చేయరా, సరిగ్గా చేయి. రేయ్ బ్రీత్ ఇన్. సరిగ్గా సరిగ్గా చేయరా. వావ్. Stop it. Not like this. Do like this. Music. 1, 2, 3, 4. నాట్ లైక్ దిస్ సార్, లైక్ దిస్. కమ్ ఐ విల్ షో యూ. 1 2 3 4. చేతులు కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే విరిచేయాల్సి వస్తుంది. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. సెకండ్ షో టికెట్ కన్ఫర్మ్ అయిపోయి, కానీ లేట్ గా వచ్చినప్పుడు ప్రాబ్లం కాబట్టి సెంట్రీన్ మేనేజ్ చేస్తే చాలు. ఓకే. ఏమండి? హలో. ఓ ఓ ఓ ఓ ఓ. కృష్ణ గారు, మీరు ముందా ఏడు పాపి ఎందుకు ఏడుస్తున్నారో చెప్పండి. మరేమో నాకు డ్రైవింగ్ రాదు కదండి. మరి నాకు రేపు డ్రైవింగ్ టెస్ట్ అండి. అయితే ఫెయిల్ అయిపోతే బయటికి పంపించేస్తారు కదండి. ఆ హిట్లర్ గాడు తిడతాడు కదండి. అప్పుడు నేను ఏడుస్తాను కదండి. అది తలుచుకుని ఇప్పుడే ఏడుస్తున్నానండి. తప్పా అండి? కృష్ణ గారు, ముందా ఏడు పాప ఏం కావాలో చెప్పండి. నేను ఈ రోజు రాత్రికి రాత్రి నేర్చుకోవాలండి. మీరు నేర్పుతారా అండి రాధా గారు? ప్లీజ్ అండి. కానీ ఈ ఒక్క రాత్రిలో డ్రైవింగ్ ఇలా నేర్చుకుంటారండి? నేను చాలా ఇంటెలిజెంట్ అండి. ఒకసారి చూస్తే ఇట్టే పట్టేస్తానండి. ప్రామిస్ అండి. సరే, కారు తీసుకురండి, నేర్పిస్తాను. ఓ, అర్థమైంది మీకు కారు లేదని. ఇప్పుడు కారు ఎలా? ఏంటి, కారు కావాలా? టేక్ దిస్. మీ కారా బాబాయ్? నో, తాళాలు నాయి. కారు ఎక్కడుంది ఎత్తుక్కోండి. ఓకే.
ఏమైందండి రాధా గారు? కృష్ణ గారు, మీకు డ్రైవింగ్ నేర్పడం నా వల్ల కాదండి. నేర్పిస్తా అన్నారు కదండి. నేను నేర్పిస్తా అన్నది డ్రైవింగ్, డయ్యింగ్ కాదు. అంటే చచ్చిపోయేంత రేంజ్ లో డ్రైవింగ్ మరి చేస్తున్నానండి. కాదా అండి? నో, ఐఎమ్ సారీ అండి. రాధా గారండి. కృష్ణ గారు, ముందు ఏడి పాపుతారా? ఆపండి ప్లీజ్. సరే, నేర్పిస్తాను, కానీ నేను చెప్పినట్టే చేయాలి, ఓకేనా? ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ని గేర్ రాడ్ మీద పెట్టండి. కాలు ఎక్సైటర్ మీద పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసి స్లోగా క్లచ్ వదులుతూ యాక్సిలేటర్ నొక్కండి. హలో ప్రేమ్, నా పని ఎంతవరకు అయింది? ఇబ్రహీం భాయ్, నీ పని మీదే ఒక పక్క పోలీసు వాళ్ళు, ఇంకో పక్క మన రౌడీలు ఊళ్ళో ఇంచి ఎతుకుతున్నారు. త్వరలోనే పట్టుకుంటారు. జోగి, సార్, క్యాడెట్స్ బాగా తగ్గిపోయారేంట్రా? మీరు ఇచ్చే ట్రైనింగ్ దెబ్బకి చాలా మంది వెళ్ళిపోయారు సార్. అందమైన అమ్మాయిలు కూడా వెళ్ళిపోయారండి. అప్పుడే ఏం జరిగింది? ఇన్ ఫ్రంట్ ఇస్ క్రాకడైల్ ఫెస్టివల్. అంటే పండగ పూట కూడా ముసళ్ళు ఏడిస్తాయా సార్? ఏడిపిస్తాంరా, చూస్తూ ఉండు. Come on, cadets, come on! Cadets! Attention! ఆల్ క్రాకడైల్స్, ఇప్పుడు ట్రైనింగ్ లో నెక్స్ట్ పార్ట్ వాల్ జంప్. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ గోడ ఎక్కి అవతలకి దూకాలి. ఇఫ్ యు ఫెయిల్, యు ఆర్ అవుట్ ఆఫ్ దిస్ అకాడమీ. అండర్స్టాండ్? సో ఆల్ ది బెస్ట్ క్రాకడైల్స్. బాబాయ్, ఎస్, ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ మీరే కదా? అవును. గోడలా దూకాలో చూపించరా? ఈ గోడ, యు మీన్ దిస్ వాల్? యా. వెరీ సింపుల్. ఓకే, ఏమోయా, ఎక్కలేవా? ఏయ్, ఎక్కరా. ఓకే. ఆ ముసలాడిని చూసి నేర్చుకుంటారా? ముసలండి నేనా? ఏం కర్మరావు బాబు. కృష్ణ గారు, రాధా గారు, ఇప్పుడు మనం గోడెందుకు దూకాలో మీ మావిని అడుగుతారా? మావయ్య. డౌట్ వచ్చిందా అమ్మా? అవును మాయా, ఇప్పుడు ఈ గోడలు దూకడం మేమెందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు దొంగలు దొంగతనం చేసిన తర్వాత గోడ దూకి పారిపోతున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి మీరు కూడా గోడ దూకాలి కదా, అందుకు. మరి మాకు గోడలు దూకడానికి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు, మరి దొంగలు గోడలు దూకడానికి ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు? వీడు వీడు ఈ జియో గడిస్తాడు. మాయా, మీ పోలీస్ వాళ్ళకి అంత డౌట్ ఎందుకు వచ్చిందమ్మా? ఎందుకంటే దొంగలు ఇటు నుంచి అటు గోడ దూకి వెళ్తే మేము అటు వెళ్ళి పట్టుకోవచ్చు కదా, మేమెందుకు గోడ దూకాలి చెప్పు? రూల్స్ ఒప్పుకోవు. నేను ఇంకొక రూల్ పెడుతున్నాను. నేను గోడ అవతలకి వెళ్ళి 10 వరకు లెక్క పెడతాను. ఈలోగా నువ్వు ఇటు నుంచి అటు గోడ దూకి వస్తే అకాడమీలో ఉంటావు. అదర్వైజ్ యు ఆర్ డిస్మిస్డ్. ఎనీ డౌట్స్? 1 కమ్ ఆన్ జియో, 2 3 4 5 6 రాధా గారండి. 8 9
చూసావా? వెరీ గుడ్ అమ్మా, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. జోగి, అరే అమ్మో, ఓకే సార్. ఓకేనా సార్? జంబా ఉందా సార్? ఇలాగే కదా సార్? ఇదేం పోలీస్ ట్రైనింగ్ సార్, పులిసు కారిపోతోంది. ఇది పోలీస్ ట్రైనింగ్ కాదు మాస్టారు, మరి? తోలిస్ ట్రైనింగ్. తోలిస్ ట్రైనింగా? తోలు తీసే ట్రైనింగ్. కరెక్ట్ గా చెప్పారు. రాధా గారు, ఆ, నాకెందుకో ఈ ట్రైనింగ్ లో ఏదో తేడా ఉందనిపిస్తుందండి. అవును బావా, సంథింగ్ ఇస్ రాంగ్. ఉంటే ఏంటి, మనం ఉండేదే 3 నెలలేగా. రాధా గారండి. సార్ ఇక నేను దూకేస్తా. మాస్టర్ ఎక్కడికి? ఆ బుల్లెట్ లాంటి మాటలు వినడం కంటే చచ్చిపోవడం బెటర్. నేను మీరు దూకేస్తా. ఉండండి, నేను ఉన్నా కదా. ఏంటి కృష్ణ గారు ఇలా వచ్చారు? ఇవాళ హెల్ప్ చేశారు కదా, ఆ, థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఆహా, థ్యాంక్స్. చెప్పారు కదండి. గుడ్ నైట్ అండి. నైట్. గుడ్ నైట్ రాధా గారు. ఆ. గుడ్ నైట్ బాయ్స్. ఓకే. రాధా గారు, సార్ నాకు భయం వేస్తుంది, నా వల్ల కాదు. దేవుడా నేను వచ్చేస్తున్నా. మీరు ఉండండి మాస్టారు, మేమంతా ఉన్నాం కదా. అవును ఏం తాగుతున్నారు? బీరా? కాదమ్మా, ఎనర్జీ డ్రింక్. ఎనర్జీ డ్రింక్ అంటే? ఒంట్లో ఉన్న నొప్పులన్నీ పోయి రేపొద్దున కల్లా 1000 ఏనుగుల బలం వస్తుందన్నమాట. ఆ? కావాలంటే మీరు కూడా తాగి చూడండి, చాలా బాగుంటుంది. ఇక నేను దూకేస్తా. మాస్టారు మీరు ఉండండి ప్లీజ్. కంట్రోల్. బాగుందా? అవును రోమియో ఏది? మాస్టారు కాస్త నవ్వండి. ఆ? ఓ, ఇక్కడున్నావా? చీకట్లో కనబడలేదు. నీ ఫేసు, నీ కలరు. కృష్ణ గారు మీరు ఉండండి రాధా గారు. ఆ, పాప మరి దూకేసిన బతికేవాడు. ఇప్పుడు గ్యారెంటీగా చేస్తాడు. అవును ఇందక్కడి నుంచి దూకేస్తాను అంటున్నా. దూకు దూకు. ఎరా నా మాటలు బుల్లెట్లా ఉంటాయా? బుల్లెట్లలో ఉంటాయో తెస్తారా నీకు? కృష్ణ గారు, ఇది బుల్లెట్. కృష్ణ గారు మీరు ఉండండి రాజా గారు. హ! ఓయ్ నువ్వేంట్రా? నువ్వు నీ ఫేసు, ఈ పొట్టేంట్రా? ఈ సీరేంట్రా? అసలు ఈ బండలో పోలీసులో ఉన్నాడా? అసలు రాధా గారు తప్ప మీరెవరైనా పోలీసుల్లో ఉన్నారా? ఓకే ఓకే, ఇచ్చే ఇచ్చే ఇచ్చే. రాధా గారు అసలు వీళ్ళెవరైనా? గుడ్ నైట్ రాధా గారు. రేయ్, 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 మనోడా. Come on, go. ఎలా పడ్డారో చూడు. ఇలాంటి బ్యావర్స్ కడుతుంటారా నేను ప్రాక్టీస్ చేసేది. ప్రతి వాడు పోలీస్ అయిపోదామని. ఛీ, 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 ఛీ. ఒక్కడికి ఫిజికల్ ఫిట్నెస్ లేదు కదా. ఏ బాబు నిన్నే ఇట్రా. టీచర్ కమింగ్. బా చేస్తున్నావు బాబు. థ్యాంక్ యూ మేడం. ఏ ఊరు మంది? అత్తిలి. మాది అత్తిలే. అచ్చా, క్లాస్ లో ఫస్ట్ అంటగా. అవును మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ. ఓకే కమాన్ కమాన్ గో టు ది క్లాస్. కొట్టిన దెబ్బ తగల. ఈ రోజు ఐపీఎస్ ఆఫీసర్ రామ్మోహన్ రావు గారిని హత్య చేసినటువంటి అతి దారుణమైన క్రిమినల్ ని కమిషనర్ నాగేంద్ర నాయుడు గారు కోర్టుకు తీసుకురాబోతున్నారు. ఈ హత్య దేశంలో ఎంత ఉధృతాన్ని సృష్టించిందో మనందరికీ తెలుసు. మరి ఇటువంటి క్రిమినల్ మీద న్యాయస్థానం ఎటువంటి తీర్పునిస్తుందో చూడాలి.
హత్యకి మీకు ఏంటి సంబంధం? ఈ హత్య చేయడానికి కారణం ఏంటి? మీరు ఒక్కలే చంపారా లేక మీ వెనకాల ఏమైనా గ్యాంగ్ ఉందా? అందులోనూ ఒక పోలీస్ ఆఫీసర్ చంపడానికి కారణం ఏంటి చెప్పండి. అయినా అతనిపై మీకేంటి కక్ష? మీకు ఇక్కడ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? ఇన్ని క్వశ్చన్స్ వేసినా ఒక్కదానికి సమాధానం చెప్పరేంటండి? ఒరేయ్, నిన్నేరా ఒక మనిషి పుట్టుకు ఇంకొక మనిషిని దారుణంగా చంపడానికి సిగ్గుగా లేదు? యువర్ ఆనర్, పోలీస్ కమిషనర్ గారి సెల్ ఫోన్ లో క్లిప్ చూసి మీరు జడ్జ్మెంట్ పాస్ చేసే ముందు నా సెల్ ఫోన్ లో కూడా క్లిప్ ఉంది, చూడండి యువర్ ఆనర్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దట్స్ కాల్డ్ మాఫింగ్ యువర్ ఆనర్. ఒక మనిషి ఫోటో తీసుకుని దానికి బాడీ క్రియేట్ చేసి ఆ బాడీ ఏమన్నా చేస్తున్నట్టు కంప్యూటర్లో క్రియేట్ చేయొచ్చు యువర్ ఆనర్. పోలీసు వాళ్ళు దొంగ సాక్ష్యాలు పెట్టి చాలా మందికి శిక్షలు పడేలా చేస్తారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించి మాఫింగ్ చేసి ఇండియా చూడడానికి వచ్చిన టూరిస్ట్ ని కేసులో ఇరికించి లోపల పడేశారంటే నాకు వినడానికి సిగ్గుగా ఉంది యువర్ ఆనర్. ఇట్స్ ఆల్ ఏ బిగ్ లై. ఇదంతా పెద్ద అబద్ధం. మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఏది అబద్ధం? రామ్మోహన్ రావు చచ్చిపోవటం అబద్ధమా? కాదు, నిజం. రామ్మోహన్ రావు ఒంట్లో 36 కత్తిపోటు ఉండడం అబద్ధమా? కాదు, నిజం. రామ్మోహన్ రావు ఒంట్లో చివరి రక్త పొట్టు వరకు రోడ్డు మీద పారడం అబద్ధమా? కాదు, నిజం. టోటల్ గా రామ్మోహన్ రావు మర్డర్ నిజం. నిజం. ఇట్స్ ఎ బేర్ ఫ్యాక్ట్. అండర్స్టాండ్? ఆర్డర్, ఆర్డర్. కమిషనర్ గారు, మీరు చూపించిన ఈ వీడియో క్లిప్ ఆధారంగా ఈ కేసు విషయంలో కన్విక్షన్ చేయడం కుదరదు. కానీ ఈ వీడియో తీసిన వ్యక్తి, ఈ వీడియో క్లిప్ నేనే షూట్ చేశాను, నేను వీడియో తీసినప్పుడు సాక్షులు వీరిద్దరు అని కోర్టు వారికి వివరిస్తే ఇమీడియట్ గా ఇతనికి ఉరిశిక్ష విధిస్తాను. విట్నెస్ ని గ్యాదర్ చేయడానికి ఐ నీడ్ సమ్ టైం యువర్ ఆనర్. విట్నెస్ ని సేకరించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి మీకు 90 డేస్ గడువు ఉంటుంది. 90 డేస్లో కనుక మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోతే అతన్ని బెయిల్ మీద రిలీజ్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ 90 డేస్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. క్యాడెట్స్, వెల్కమ్ టు ద ఫైరింగ్ రేంజ్. ఈ రోజు మీకు గన్ ఫైరింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాం. బట్ రిమెంబర్ వన్ థింగ్ క్యాడెట్స్, ఇవి మీరు ఇంట్లో కాల్చుకునే దీపావళి తుపాకులు కావు. దీస్ ఆర్ ఒరిజినల్ గన్స్ విత్ లైవ్ బుల్లెట్స్. సో కాన్సంట్రేట్. రెడీ? గివ్ ది ఆర్డర్. Cadets, serial number 1 to 10, take your positions. మాయా, మాయా, మాయా. హలో, ఇక్కడే ఉన్నానమ్మా, నీ పక్కన. అప్పుడే వచ్చేసావా? అవును. మాయా, పోలీస్ వాళ్ళు ఫైరింగ్ ఎందుకు నేర్చుకోవాలి అనే గానీ డౌట్? అవును. ఇప్పుడు టెర్రరిస్టులు, మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టులు, రేపిస్టులు పోలీసు వాళ్ళు ఆగమంటే ఆగే రకం కాదమ్మా. 3 సార్లు వార్నింగ్ ఇచ్చి వినకపోతే ఫైరింగ్ చేసి మనమే ఆపాలి. ఓహో, కానీ మాయా కాల్చే వరకు అక్కడే నిలబడి ఉండరు కదా, అటో ఇటో పారిపోవడానికి ట్రై చేస్తారు కదా. అవును. మరి అదేంటి మాయా, కదలకుండా ఉండే బోర్డు మీద ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? అక్కడ బోర్డు తీసేసి మీరే రేపిస్ట్ అనుకుని అటు ఇటు పరిగెత్తండి, అప్పుడు నేను కాలుస్తాను. స్టాప్ యువర్ ఎదవ డిస్కషన్స్ అండ్ స్టార్ట్ ఫైరింగ్. మావయ్య, ఏమైందమ్మా? సౌండ్ ఎక్కువగా ఉంది, నాకు భయం వేస్తోంది. నీ నోట్లోంచి వచ్చే మాటల కంటే ఇదేమీ పెద్ద సౌండ్ కాదు. అండర్స్టాండ్? నాకు భయం, నేను చేయను. నువ్వు చేయకపోతే అకాడమీ వదిలి వెళ్ళిపోవాలి. డౌట్ క్లియర్డ్? టేక్ పొజిషన్. కమ్ ఆన్ క్యాడెట్స్. రాధా గారండి, ఎక్కడున్నారండి? రాధా గారండి. కృష్ణ గారు, మ్యూజిక్ వింటూ ఫైరింగ్ చేయండి, ఏం తెలీదు. రాధా గారు, మీరు చాలా మంచి మనిషి అండి.
ఏంటిది? గన్ ఎవరిది? నాదే. నీకెక్కడిది? గిఫ్ట్ ఎవరిచ్చారు? గర్ల్ ఫ్రెండ్. ఆ గన్తో పేలిస్తే మనుషులు చచ్చిపోతారు. చచ్చిపోవాలనే కదయ్యా కాల్చేది. జఫ్ఫగాళ్ళలో ఉన్నాడు.